మందున కన్య మరియమ్మ గర్భమందున నీ మనోహేళని నామమందున ఈ మనోహేళని నామమందున యేసును జన్మించె. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. మరి ప్రేక్షకులు తండ్రి ఈ విధంగా నాయన మేము చిన్నగా ప్రభావ ఈ యొక్క కుటుంబానికి సంతోషం, సమాధానం, ఆదరణ ప్రార్థిస్తున్నాం. దేవ ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ దైనందిన పొందకట్టు నేను నామన్న చూపించి ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. Merry Merry Christmas. Happy Christmas. Merry Merry Christmas. సత్రమందున పశువుల శాలయందున సత్రమందు పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లా అనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాద ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాను. ఉదయకాలం నుంచి నాయన ప్రభా, క్రిస్మస్ వేడుకలో తండ్రి ప్రభా, నాయన ప్రతి స్థలంలో నిన్ను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు తండ్రి ప్రభా. క్రిస్మస్ ప్రతి వేడుకలో నాయన అంజనగిరి నుంచి నాయన ఈ ప్రాంతం నాయన ప్రజలు తిరుగుతుంటే కూడా తోడుగా ఉండి ఏ ఆటంకులు చేయకుండా తండ్రి ప్రభా కాపుల నుంచి నాయన ఇదే సేవకుని కూడా సాధనపరుచుకోండి తండ్రి. అయ్యా ప్రతి స్థలంలో ప్రతి ఇల్లు దర్శిస్తుంటే నువ్వు సహాయం చేయండి ప్రభా నాయన. ప్రతి అవసరం తీర్చే దేవుడు నాయన. అయ్యా నువ్వు క్రిస్మస్ వేడుకలో నాయన ఇన్వాల్వ్ తేడుప దేవుడు నీవే తండ్రి ప్రభా నాయన. మా గురించి నాయన అయ్యా పశుల పాకలో నీకు సోటి ఇవ్వకుంటే కూడా నీకు పశుల పాకలో నీకు జన్మించావు నాయన. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా నాయన. అయ్యా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. కృపమ్మ ఇద్దరు దేవుని భక్త రండి. కరా పోలా కచ్చోట్కో మంచిది. దయగల తండ్రి, గొప్ప దేవ, మీ కొందనాలనైనా కేక్ కటింగ్ విషయంలో నీ కృపాసాన్ని దయచేయండి నాయన. ఈ స్వీట్గా ఉన్నట్లు కుటుంబాన్ని నాయన మరి మీరు దీవించి ఆశీర్వదించమని చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. తూర్పు దిక్కు చుక్క బొట్టు మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బొట్టు మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క
చూసి మేము వచ్చినాము ముక్కిపోవుటకు చుక్కను చూసి మేము వచ్చినాము ముక్కిపోవుటకు యెరూషలేము పురములో బాలుడమ్మ గొప్ప రాజుడమ్మ యెరూషలేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ మన పాపముల పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నారు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరిలో జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయుచున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి దూత చూద్దాము రండి అని ఒకరితో ఒకటి చెప్పుకోండి. రాజు పుట్టెనన్నయ్య చూడా మన మెల్లుదామన్నయ్య రాజే చూడా మన మెల్లుదామన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య దేశమందన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య. మత్తయి సువార్త 21 నుండి లాస్ట్ వరకు. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. స్తోత్రమైన పరిశుద్ధుడా నీతిమంతుడా నా గొప్ప తండ్రి నాయన నాయన గడిచిన సంవత్సరం అంతా నాయన ఈ సంవత్సరం నాయన విద్యనైన దినం నాయన గుర్తు చేస్తుండగా తండ్రి నాయన యేసు ప్రభు పుట్టిన దినం కనుక తండ్రి మేమంతా వనపర్తి పట్టణం నుంచి వచ్చి అంజనగిరిలోనైనా సువార్త చెప్తుండగా తండ్రి నాయన మాకు తోడుగా నీడగా ఉంది తండ్రి ఆయన ఈ బాలు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన నీ దయగల స్థలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. సంతసమందుమా చంత జయముడని సర్వజనాంగమా సంతసమందుమా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. మహాపరిశుద్ధమైన గొప్ప దేవా, వందనాలు దేవా. అవునైనా ప్రభు యేసయ్య గ్రామంలో క్యారెక్ట్ చేస్తుండగా మీరే మాకు తోడైండు నాకు నడిపించినందుకు వందనాలు దేవా. అవునైనా దేవ యేసయ్య ప్రత్యేకించి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని కానీ
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. దేవ వచ్చిన మా అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. యేసుక్రీస్తు తండ్రి. చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రక్కిపోవుటాకు. బెత్లెహేముపురములోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా. బెత్లెహేముపురములోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా. మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా. మన పాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా. తూర్పు దిక్కు చుక్కబట్టే మేరమ్మా ఓ మరియమ్మా. తూర్పు దిక్కు చుక్కబట్టే మేరమ్మా ఓ మరియమ్మా. చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రక్కిపో